రైట్ వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ప్రజాప్రతినిధుల అక్రమాస్తుల కేసు దాదాపుగా 14-15 ఏళ్ల నుంచి అలా సాగుతూనే ఉంది. దాదాపు దేశంలో 4,000 మంది ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వందల వేల కోట్ల రూపాయలు అక్రమాస్తులు కలిగి ఉన్నారు అని వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఆ కేసుల్ని వెంటనే తెమల్చాలి, స్పీడ్ కోర్టులు పెట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి రోజువారీ విచారణ చేసి వెంటనే వాళ్ళని శిక్ష పడేలా చేయాలి, వాళ్ళని ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా చేయాలనేది ఒక ఆశ, ఒక కోరిక. సుప్రీంకోర్టే ఈ డెసిషన్ తీసుకుంది. సుప్రీంకోర్టే అన్ని రాష్ట్రాలకి చెప్పింది. బట్ అది ముందుకెళ్ళదు. ఎందుకంటే పార్టీలు వేరైనా వాడిని వీడు కాపాడుకుంటాడు, వీడిని వాడు కాపాడుకుంటాడు. ఎందుకు పెడతారు స్పెషల్ కోర్టులు పెట్టి ఎందుకు ఇది చేస్తారు? జగన్మోహన్ రెడ్డి కేసే తీసుకుంటే ఇప్పుడు ఆయన 10-11 ఏళ్ళ నుంచి బెయిల్ మీద దిగుతాడు, హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటా. ముఖ్యమంత్రి కూడా 7 బెయిల్లోనే. అదే ఆనాడే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు సుప్రీంకోర్టు ముందు అనుకున్నప్పుడే పెట్టుంటే స్పీడ్గా అయ్యి నిజంగా ఆయన దోషిగా తేలితే ఆయనకి ఎన్నికల పోటీ చేసే అవకాశమే ఉండదు కదా. ఒకవేళ అవన్నీ తప్పుడు ఆరోపణలు అంటే బ్రహ్మాండంగా ఆయన కడిగిన ముత్యంలాగా తిరిగేవాడు, కాళ్ళు ఎగరేసుకొని, ఇంకా ఇప్పుడు తిరుగుతున్నాడు కాళ్ళు ఎగరేసుకొని, కానీ ఇంకా 2 కాలర్లు ఎగరేసుకుని తిరిగేవాడు. ఇది ఏం దౌర్భాగ్యం మన దేశంలో ఈ వ్యవస్థలకి. ఆనరబుల్ కోర్ట్స్ గౌరవప్రదంగా మాట్లాడుతూనే చెప్తున్నాను నేను ఈ మాట. పైగా ఈయన బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు గారు ఒక కేసు వేశాడు. అది సాగది అదో 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది. అది చివరికి ఆయన విత్డ్రా చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆయన ఏదో పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ మీద నాకు తెలిసి నవంబర్ నుంచి అనుకుంటా. అది ఇలా ఇప్పుడు వాయిదాలు పడుతూ కోర్టు చెప్తోంది ఎందుకు ఇలా నడుస్తున్నాయి, ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు పెండింగ్లో ఉంటున్నాయి, ఎందుకు స్పెషల్ కోర్టులు పెట్టడం లేదు, రోజువారీ విచారణ ఎందుకు జరగడం లేదు అని సుప్రీంకోర్టు వారు అడుగుతున్నారు. కోర్టు వారే అడిగితే ఎవరు చెప్పాలి? ఇంకా జరిపించాల్సిందే వాళ్ళు, నడిపించాల్సిందే వాళ్ళే అడిగితే ఎవరు చెప్పాలి? రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టులు ఏర్పాటు చేయాలి. మరి జడ్జిలను ఎవరు ఇవ్వాలి? రిటైర్డ్ అయ్యే జడ్జికి అప్పచెప్తారు ఆ కేసులు. ఆయన సగం విన్నాక రిటైర్ అయిపోతారు, మళ్ళీ కొత్త వస్తారు, మళ్ళీ మొదటి నుంచి రెడ్డి వచ్చి మొదలై అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏమో స్పెషల్ కోర్టులు పెట్టలేదు. ఎందుకు పెడతారు వాళ్ళు? మీకు తెలియదా? రాజకీయ నాయకులు అందరూ ఒకటే, ఓడిపోయినా గెలిచినా వాళ్ళు చీకట్లో మిత్రులే అని కోర్టులకు తెలియదు ఈ విషయం. అలాంటప్పుడు వెంటనే టైం బౌండ్ పెట్టి కోర్టు పెట్టండి అని చెప్పి జడ్జిని అలా చేసి ఇది కోర్టు చేయాలి. అలా చేయట్లా. ఇప్పుడు మళ్ళీ మొదలైంది. ఇప్పుడు నిన్న విచారణ మొదలైంది, మళ్ళీ వాళ్ళ వాయిదా శనివారం మొదలైంది, మళ్ళీ వాయిదా పడింది, మళ్ళీ మార్చి 4కే ఎప్పుడుకో వాయిదా వేశారు. ఆల్రెడీ 2 నెలల నుంచి వాయిదాలు పడుతూనే ఉన్నాయి. అమికస్ క్యూరీగా పెడితే ఆయన అఫిడవిట్ ఇచ్చాడు. ఆ అఫిడవిట్లో ఉన్న దాని మీద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తారో చెప్పడం వాళ్ళకి నోటీసులు. వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు మాత్రం రాజకీయాలని ప్రక్షాళన చేసేస్తారు అనుకుందామా? సో ఎందుకు ఇలాగా ప్రజాప్రతినిధుల అక్రమాస్తుల కేసులు ఎందుకు ఇలా సాగదీయబడుతున్నాయి? జగన్మోహన్ రెడ్డి ఇంత బాహాటంగా దొరికిపోయాడని తెలిసిన తర్వాత కూడా సిబిఐ, ఈడీ కేసులు పెట్టింది వాళ్ళే, అంతా చేసింది వాళ్ళే, అప్పుడు బెయిల్ ఇవ్వద్దని వాదించింది వాళ్ళే, ఇప్పుడు బెయిల్ ఇవ్వాలా వద్దా అని అంటే మీ ఇష్టం, మీరు ఏమైనా చేయండి, మాకు అభ్యంతరం మాట్లాడుతుంది వాళ్ళే. ఏం జరుగుతుంది అసలు? ఎందుకు ఇలా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో? జగన్మోహన్ రెడ్డితో పాటు ఇంకా చాలామంది, ఇప్పుడు 49 మంది ఎంపీలు ఉన్నారంట. ఇట్లాంటి కేసుల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు పార్లమెంట్లో ఉన్నారు 49 మంది. నిజంగా ఈ ఫాస్ట్ ట్రాక్లో జరిగి వెంటనే ఫటాఫట్ తేల్చేస్తే 49 మంది అనర్హులు అయిపోతారు. కాస్త ప్రక్షాళన జరుగుతుంది. అది ఎందుకు జరగడం లేదు అనేది ఏదో సామెత చెప్పినట్టు ఉంటుంది, డోలు వెళ్ళి మధ్యలోకి చెప్పుకున్నట్టుగా ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో ఎందుకు ఇలా జరుగుతుందనే మీద మనం చర్చను చూస్తున్నాం. చర్చలో మనతో విద్యాసాగర్ గారు, తెలుగుదేశం పార్టీ